పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్, టామ్ అండ్ జెర్రీ వార్. వీళ్ళిద్దరూ ఉప్పు నిప్పు. జనసేనాని ఏం చేసినా ప్రకాష్ రాజ్ ఏదో ఒకటి అంటూ ఉంటారు. ప్రకాష్ రాజ్ ఏ ట్వీట్ చేసినా జన సైనికులు చీల్చి చెండాడుతూ ఉంటారు. సోషల్ మీడియాలో ఇరు వర్గాల మధ్య ఓ రేంజ్లో వార్ జరుగుతూనే ఉంటుంది. సినిమాల్లో బాగానే ఉంటారు. రాజకీయాలు వచ్చేసరికి పవన్కు ప్రకాష్ రాజ్కు అస్సలు పడదు. ఇద్దరూ భిన్న ధృవాలు. పవన్ కళ్యాణ్ పక్కా హిందుత్వవాది. తాను హిందువునని చెబుతూనే మిగతా మతాలను గౌరవిస్తానని స్పష్టంగా చెబుతారు. ప్రకాష్ రాజ్ కరుడుగట్టిన సెక్యులర్. అక్కడే చెడింది ఈ ఇద్దరికి. జనసేనాని తన మానాన తాను పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. 24/7 అదే ధ్యాసలో ఉంటారు. డిప్యూటీ సీఎం అయ్యాక రోజంతా ప్రజల కోసమే పనిచేస్తున్నారు. ఆయనేదో చేయాలని తెగ ఆరాటపడుతూ ఉంటారు. మధ్యలో అప్పుడప్పుడు ప్రకాష్ రాజ్ ఎంటర్ అయి జనసేనాని ఏదో ఒకటి అనటం అలవాటుగా మారింది. జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్లతో ప్రత్యక్షంగా పరోక్షంగా పవన్ను తరచూ గిల్లుతూనే ఉంటారాయన. లేటెస్ట్గా ఓ యూట్యూబ్ ఛానల్ ప్రకాష్ రాజ్ను ఇంటర్వ్యూ చేసింది. ప్రోమోను చూస్తే జనసేనాని గురించి ప్రకాష్ రాజ్ మరోసారి తనదైన స్టైల్లో విమర్శలు చేసినట్టు అనిపిస్తోంది. నలుగురు పేర్లు తెలిసినంత మాత్రాన ఆయనకి అన్నీ తెలుసు అని కాదంటూ ప్రకాష్ రాజ్ డైరెక్ట్గా అటాక్ చేసినట్టున్నారు. తమిళనాడు పాలిటిక్స్లో ఎంటర్ అయిన విజయ్ను పవన్ను కంపేర్ చేస్తూ మాట్లాడారు. తనకు వాళ్ళిద్దరూ 20 ఏళ్లుగా తెలుసని, ఇన్నేళ్ల ప్రయాణం సీరియస్గా పాలిటిక్స్ గురించి మాట్లాడింది లేదంటూ ప్రకాష్ రాజ్ కామెంట్ చేశారు. ఆయనకు విజన్ కానీ సమస్యలపై అవగాహన కానీ తనకు కనపడలేదని అన్నారు. ఈ మాటలు విజయ్ గురించా పవన్ గురించా? పొగుడుతాడు, తిడతాడు. సడన్గా ఏఐటీఎంకే గురించి మాట్లాడతాడు. ఎంజీఆర్ అంటారు, పెరియార్ అంటారు. నలుగురి పేర్లు తెలిస్తే మనుషులు తెలిసినట్టు కాదంటూ తనదైన స్టైల్లో విమర్శలు చేశారు ప్రకాష్ రాజ్. ఇక్కడే మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేశారు. అర్థం చేసుకోడు, అర్థం కారు అంటారు కదా, అలా కాదు, ఆయనకు తెలీదు అంటూ పవన్ గురించే అన్నట్టు అనిపిస్తోంది ప్రోమో చూస్తూ ఉంటే. ఆయన నియోజకవర్గంలో ఇటీవలే కుల బహిష్కరణ జరిగిందని యాంకర్ గుర్తు చేస్తే ఆ ప్రశ్నకు ప్రకాష్ రాజ్ ఏం చెప్పారంటే, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ ఇలా వేటి గురించో మాట్లాడతాడు కానీ తన నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మాత్రం మాట్లాడడు అంటూ ప్రకాష్ రాజ్ విమర్శలు చేశారు.